దయచేసి ఫోటోగ్రాఫర్స్ కి దూరం ఉండాలి. నిలబడిన నిలువెత్తు నిదర్శనం మన గురువర్యులు నరసింహారెడ్డి సార్ గారికి ఇవే మా పాదాది వందనాలు. అది 1992-93 విద్యా సంవత్సరం. మేము అల్లరి మనసుకు స్వస్తి పలికి ఏదో సాధించాలనే కోరికతో ఒక వంతు భయముతో కాలేజీ జీవితంలో అడుగుపెట్టిన మమ్మలను ఎంతో సాధనంగా హక్కున చేర్చుకున్న అధ్యాపక బృందంలో అగ్రగణ్యులు మన నరసింహారెడ్డి సార్ గారికి నమస్కారాలు. మానవ మస్తిష్కంలో అచేతనంగా పడి ఉన్న జ్ఞానాన్ని నీలాకాశములో రెక్కలు విప్పి గిర్రు గిర్రున గిరిగీలు కొట్టి స్వేచ్ఛ విహంగముగా మార్చి మమ్మల్ని విజయ పదములో గురుసారథి కరెంటు కూడా సరిగా లేని ఆ కాలంలో మా ముందు ప్రత్యక్షమై అక్షరాన్ని అక్షయం చేయడంలో అనుక్షణము కలిగిపోయి మమ్మల్ని తీర్చిదిద్దిన మహామనిషి కృషివలుడు కార్యసాధకుడు మన నరసింహారెడ్డి సార్ గారు. జీవిత గమ్యం చేరాలంటే ఆశ, అవకాశం, అదృష్టంతో పాటు ధైర్యం కూడా ఉండాలని తెలిపి ఎంతో మందిని ముందుకు నడిపించి దేశ విదేశాలలో వీరి విద్యార్థుల చేయకేతనం ఎగరవేసిన భరతమాత ముద్దు బిడ్డ మన నరసింహారెడ్డి సార్ గారు. అతనే నిలబెత్తు నిదర్శనం. ఎందుకంటే జేబులేని చిల్లర సైతం ఎదజల్లి 10ని 100గా మార్చి చూడగలిగిన అపర బ్రహ్మ, నవ నిర్మాణ సారథి, ఆదర్శవంతుడు, మహాజ్ఞాని మన నరసింహారెడ్డి సార్ గారు. సమస్య ఏదైనా స్పందించవద్దు, అధిగమించండి, భయపడవద్దు, ఆలోచించండి, నిగ్రహంతో ప్రతి సమస్యను ఎదుర్కొని విజయం సాధించండి అనే సారు వాక్యులు, సువర్ణ లిఖితాలు. అవని రూపు పరమాణం నడికి తెలుసుకో, కడలి లోతు కన్నీరై కరిగి తెలుసుకో, సిరులేవి ఇవని సంతృప్తి ఏమిటో సరస్వతి మీ మనస్సు, మీ యశస్సు, ప్రతిభ, కీర్తి ఆకాశాన్ని తాకిన వేళ ప్రతి క్షణము జ్వలించగాని జీవితేచ్ఛ, ఫలించనుగాని దీక్ష అని పదవీ విరమణ దినోత్సవం రంగరంగ వైభవంగా కనుల పండుగగా జరుగుతుంటే ఎన్నో జ్ఞాపకాలు, అందులో కొన్ని మజిలీలు. ఇవే సంతోష సత్కారాలు, ఆభరణాలు, అందులేని ఆనందాలు. చివరిగా ఒక మాట, పరిమితి వృత్తికే గాని ప్రతిభకు కాదు అని మీ ఎంతో మందిని ఈ దారి చూపాలని కోరుకుంటున్నా మీ విద్యార్థి లోకంలో ఒక చిన్న అణువు మీ విద్యార్థి లక్ష్మణరావు ఆకాంక్ష. ప్రచండ వాణుడిలా రేగిపో, ఏదో కిరణంలా సాగిపో, తారలుగా నిలిచిపో, జనం మధ్యలో చేరిపో. సాహో నరసింహారెడ్డి, సాహో. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు, చాలా చక్కగా వివరించారు, వర్ణించారు.